నాకు నిజంగా చాలా తొందరగా ఉంది మన పెళ్ళి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని. అది మనంతట మనం బయటపడితే ఏం బాగుంటుంది చెప్పు. అన్నయ్య, నువ్వు రవి గురించి నా దగ్గర ఏదో దాస్తున్నావు. అలా ఎందుకు అనుకుంటున్నావు? రవిని వెతకమని యాదిని ఎందుకు పంపించావు? ఎక్కడికి పంపించావు? ఈ విషయం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? చంద్ర, ఈ విషయం నీ దగ్గర దాచాలనుకోలేదు, కానీ వాడి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా నీకెలా చెప్పాలి? ఓ మై గాడ్, ఎవరో నాకు సంబంధించిన రహస్యాల్ని కొట్టేశారు. ఇది ఎవరి పని అయి ఉంటుంది? చూడాలి, వాడంతా చూడాలి. ఆ కుమార్ గాడేంటో ఆదిత్య గారికి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నాకు దొరికిన ఈ ఫోటోలు సాక్ష్యాలు ఆదిత్య గారికి అందజేస్తాను. నాకు చిన్న అనుమానం, ఈ ఫోటోలు మిస్ అయ్యాయన్న సంగతి ఆ కుమార్కి ఇంకా తెలియదంటారా? వాడంత తెలివి తక్కువవాడని నేను అనుకోను. ఎప్పుడో చూసుకునే ఉంటాడు. ముందు జాగ్రత్త పడతాడేమో. మన మీద అనుమానం వచ్చే అవకాశాలు తక్కువ. ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. హలో మిస్టర్ సుభాష్, మర్యాదగా నా రూమ్ లో తీసిన ఫోటోలు లెటర్లు తిరిగి నాకు హ్యాండ్ ఓవర్ చేయి. హలో, ఎవరు మాట్లాడేది? ఏయ్, డ్రామాలొద్దు. నేనెవరో నీకు బాగా తెలుసు, నువ్వేం చేసావో నాకు తెలుసు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫోటోస్ ఏంటి, లెటర్స్ ఏంటి? అయితే నువ్వు నా రూమ్కి రాలేదా? నేనా? అసలు మీరెవరు? అయినా ఈ టైంలో ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏంటండి? సుభాష్, ఆ ఫోటోలు నిజంగా నువ్వు తీసినట్టయితే నాకు హ్యాండ్ ఓవర్ చేయి. అవి బయటపడ్డాయో నేను మనిషిని కాను. ఇదివరకే ఓసారి నా దుర్మార్గం ఏ రేంజ్లో ఉంటుందో చూసావు. అయినా నువ్వు ఇంకా తలపడ్డావనుకో, ప్రమాదంలో ఇరుక్కుంటావు. బీ కేర్ఫుల్. అనవసరమైన గొడవల్లో కల్పించుకోవద్దు, ఓకే? జాగ్రత్త. అంటే ఆ ఫోటోలు సాక్ష్యాలు సుభాష్ దగ్గర లేవన్నమాట. ఒకవేళ వాడే తీసినట్టయితే నన్ను ఎదిరించి మాట్లాడేవాడు కాదు. ఎవరు తీసుంటారబ్బా? అవును, వాడితో ఏంటి అలా భయపడ్డట్టుగా మాట్లాడుతున్నారు? మన దగ్గర సాక్ష్యాలున్నాయిగా. అబ్బో, గొప్ప ధైర్యమే నీకు. అదేంటి అలా అంటున్నారు? అవును మరి, మన దగ్గర సాక్ష్యాలున్నాయి కాబట్టి వాడితో మనం ఫోర్స్ గా మాట్లాడితే నష్టం మనకే. ఎలా? ఎలా ఏముంది, ఈ రాత్రికే మన దగ్గర ఉన్న సాక్ష్యాలు మాయం చేస్తాడు. అప్పుడు అంజలిని రక్షించడం చాలా కష్టం అవుతుంది. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో. లేదు, కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను. ఆ కుమార్ గండి వీలైనంత వరకు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఆ సాక్ష్యాలు మనం తీయలేదని వాడిని నమ్మిస్తేనే రేపు ఆదిత్య దగ్గర మనం సక్సెస్ అవుతాం. పోనీలేండి, భగవంతుడి దయ వల్ల దాని కాపురం బాగుపడితే మనకంతే చాలు. అంజలికి ఎప్పుడూ మంచే జరుగుతుంది, ఆ నమ్మకం నాకుంది. రేపే ఆ కుమార్ గాడి నాటకానికి తెరపడుతుంది. విజయ, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదండి. ఆలస్యంగా పడుకుంటే కష్టం కదా. అవును, టానిక్ తాగావా? తాగాను, పాలు కూడా తాగించిందమ్మా. పోనీలే, నా బదులు ఆవిడ నిన్ను చూసుకుంటుంది. నాకు కొంత రిలీఫ్గా ఉంది. అంతేకాని మీరు చూసుకోలేకపోతున్నారనే బాధ లేదా? బాధ ఎందుకుండదు? ఈ సమయంలో నేను దగ్గరుండి చూసుకుంటే ఆ తృప్తే వేరు.
కానీ ఏం చేయగలం? పని ఒత్తిడి అలా ఉంది మరి. పెళ్ళాన్ని పట్టించుకోవడానికి కూడా ఉద్యోగాలు అడ్డుపడితే ఎలాగండి? అలా అనకు విజయ. ఆ వర్క్ ఉంటేనే మనం ఇలా హాయిగా ఉండగలుగుతున్నాం. లేదంటే అప్పులు బాధలు, ఇద్దరిలో ఎవరికీ ప్రాణం సుఖంగా ఉండదు. పని ఒత్తిడి ఉండొచ్చు కానీ మరీ అతిగా ఉండకూడదండి. మీ ఆరోగ్యానికి మన రిలేషన్కి అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. తొలి కాన్పుకి భర్త సరిగా చూసుకోలేదని నాకు జీవితాంతం పీకుతూ ఉంటుంది. అలా అనుకుంటే ఎలా? మమ్మల్ని కూడా మీ ఆడవాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నాను. నన్ను నువ్వు అర్థం చేసుకుని ఉంటే ఇలా ప్రతిదానికి అలగవు. అయినా మగాడన్నాక 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. భార్యని పట్టించుకోలేకపోవడం అతని నిర్లక్ష్యం కాదు, అది అతని దురదృష్టం అనుకోవాలి. సర్లేండి, గొడవకి దిగ్గండి. ఇప్పుడు మీతో పోట్లాడే శక్తి నాకు లేదు. కొన్నాళ్ళు సైలెంట్గా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. ఇంతకీ మీరిలా టెన్షన్ పడడానికి కారణం ఏంటండి? మా అన్నయ్య నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడని అనుమానంగా ఉంది. ఏం చేస్తున్నారు? అన్నయ్యకి రవి ఎక్కడున్నాడో బాగా తెలుసు. ఆ? రవి గురించి మీ అన్నయ్యకి తెలుసా? అవును, అన్నయ్యకి తెలుసు. ఆ ఊళ్ళోనే రవి ఉండే అవకాశం ఉందని అంగుళం వెతకమని అన్నయ్య యాదికి సూచనలు ఇస్తున్నాడు. మరి మీరు అడగలేదా? అడిగాను. రవి గురించి వెతికిస్తున్నానని చెప్పాడే గాని ఎక్కడ వెతికిస్తున్నాడో చెప్పలేదు. ఏదో జరుగుతోంది. మీ రవి మీ అన్నయ్య కలిసి ఏదో కొంపలు ముంచే పనిలో ఉన్నారు. ముందు ముందు మీకే ఎసరు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు ప్రతిదానికి మనకే పోలుస్తావేంటి? వాడేదో ప్రమాదంలో ఉన్నాడని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేదో మాట్లాడుతున్నావు. అందుకే నీకు కొన్ని విషయాలు చెప్పకూడదు. చెప్పకపోతే నష్టపోయేది మీరే. ఎప్పుడో వాళ్ళ ఉచ్చులో పడిపోతారు. మీతో పాటు నన్ను కూడా రోడ్డు మీదకి లాగుతారు. అలాంటిదేం జరగదులే, జాగ్రత్తగానే ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకో. ఏం చేస్తారో ఏమో. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తోంది. విజయ, నువ్వేం ఆవేశపడకో. నీకేం భయం లేదు, పడుకో. హ్మ్. విజయ్ చెప్పింది నిజమేనా? అన్నయ్య రవి కలిసి నాకు ఏదైనా ద్రోహం తలపెడతారా? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. అవునండి, టెస్టులు నాకు కాదురా బాబు అని చెప్తే నమ్మరే, అంకుల్కి ఏం చెప్తే అస్సలు వినరే. ఏదేమైనా మీరు చాలా హ్యాండ్సంగా ఉంటారు. ఊరుకోవయ్యా, నేను హ్యాండ్సమ్ ఏంటి నా మొహం? కాదా సార్, మీరు ఆ కాలం మనుషులు కాబట్టి ఇంకా నిగనిగలాడిపోతున్నారు. మాకు మీ ఆరోగ్యాలు వస్తాయా చెప్పండి? ఆ? మీరు ఇలాగే ఇంకా 100 ఏళ్ళున్నా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చూసావా లక్ష్మి కుమార్ మాటలు? ఇల్లంతా ఒకటే సందడిగా ఉంది కుమార్. నువ్వెప్పుడు మా ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుంటుందో. అదెలా కుదురుతుందిరా? ఎందుకు కుదరదండి? కుమార్ తలుచుకుంటే ఆ, ఈ మాత్రం దానికి తలుచుకోవడం ఎందుకులేండి. ఇక్కడ ఉండడం నాకే ఇష్టమే, కానీ ఆ తర్వాత మీకే నష్టం. కష్టమేముంది? మరి నన్ను భరించదు. ఏంటి అంత భయంకరంగా తింటావా? తిండి విషయంలో ఏమో కానీ చాలా విషయాల్లో మాత్రం నేను భయంకరంగానే ఉంటాను. ఇన్నాళ్ళకు నిజం ఒప్పుకున్నావు. ఈడియట్. అదేంటి కుమార్ అలా అన్నావు? అవునా ఆదిత్య, నేను గురకబెట్టి పడుకుంటాను. ప్రొద్దుటే లేవగానే పెద్దగా అరుస్తూ పాటలు పద్యాలు పాడి పూజలు ప్రార్థనలు చేసి మిమ్మల్ని బెదరగొడతాను. మరి ఇవన్నీ భరించడం అంటే మీకు కష్టమేగా? అదే మాట. పగలంతా నీ కబుర్లతోనూ నవ్వులతోనూ ఇంటిని అదరగొడుతున్నావు కదా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు కదా. నీలాంటి మిత్రులను నవ్వుకోవడం చాలా కష్టం. మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోమని అడిగావు, చాలా సంతోషం. అది సాధ్యమైనా కాకపోయినా మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఉండిపోతాను. నమ్మొద్దు, వాడిని నమ్మకండి. వాడు పచ్చి మోసగాడు, నమ్మక ద్రోహం చేస్తాడు. వాడు స్నేహితుడు కాదు, శత్రువు. పాముకు పాలు పోయాలని ముచ్చట పడుతున్నారు. ఆ పాము కాటు వేయడానికి సిద్ధపడుతోంది. అందరూ నా మాట వినండి, వాడిని బయటికి పంపేయండి. బాబు, నీకు నీ పెద్దవాళ్ళు ఎవరున్నారు? నా గురించి మీకు చెప్పలేదు కదా. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళే నాకు అన్ని. వాళ్ళని ఒకసారి పిలిపిస్తే బాగుంటుంది. అవును కుమార్, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి తీసుకురా. అలాగే సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా పెద్దన్న మీ ఇంటికి వస్తాడు. ఆయన మీ ఇంటికి వస్తే చాలా మార్పులు వస్తాయి. త్వరలో తీసుకొస్తాను. అలాగే బాబు. చూడండి, సముద్ర తీరంలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది.
బెస్తవాడల్లో మురికి కాల్వలు, దోమలు, చాలా హారబుల్ సిచ్యుయేషన్. నిన్న నేను ఇన్స్పెక్షన్కి వెళితే నా కళ్ళతో నేను చూసిన దారుణాలు ఇవి. అక్కడ పరిసరాలు శుభ్రం చేయించండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మెడికల్ చెకప్ చేయించండి. ఓకే, మరో 2 డేస్లో నేను విజిట్కి వస్తాను. ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా మీ అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎవరి మీదండి విరుచుకుపడుతున్నారు? మా సబార్డినేట్స్ మీద. సముద్ర తీరంలోని జాలాదిపేటల్లో పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది. వాంతులు, జ్వరం వచ్చి చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ విషయం ఈరోజు పేపర్లో చూసి మా వాళ్ళని తొందర పెడుతున్నాను. మాకివన్నీ మామూలేలేండి. ఇంకేంటి విశేషాలు? మీరు నైనితాల్ నుంచి వచ్చారని తెలిసి ఎప్పటికప్పుడు కలుద్దామంటే కుదరడం లేదు. ఈరోజు సెలవు కదా, అందుకే ఇలా వచ్చాను. థ్యాంక్ యూ. అవును, అన్నట్టు మీ ఇంట్లో ఇప్పుడు కీర్తన గారు లేరు కదా? అవును సార్. మీకెలా తెలుసు? ఓకే ఓకే, అర్థమైందిలేండి. మీ ఇంట్లో అంజలి గారు కూడా ఉండి ఉంటారు. అబ్బో, మీరు చాలా షార్ప్గా ఆలోచిస్తారే. ఇంతకు ముందే అంజలి షాపింగ్కి వెళ్తాను వెళ్ళింది. అది సంగతి. అక్కడ కీర్తన కూడా షాపింగ్ వెళ్తానని చెప్పి వెళ్ళింది. ఇద్దరు తోడు దొంగలే. సార్, మీతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సుభాష్ గారు, నాతో ఏదైనా మీరు మాట్లాడాలా? అవును. ఏ విషయం? అదే, ఆ కుమార్ గురించి ఓ విషయం చెప్పాలి. కుమార్ గురించా? చెప్పండి చెప్పండి చెప్పండి. లేదు సార్, ఇది చాలా సీరియస్ విషయం. పర్లేదు చెప్పండి. అసలు ఆ కుమారు హాయ్ సుభాష్. సుభాష్, అంత మాత్రానికి ఇంత టెన్షన్ పడితే ఎలా? ఏం లేదు ఆదిత్య, ఈయన ఇంటి పక్కన స్థలం నేను చాలా ఎక్కువ కొనుక్కుంటున్నానని ఆయన బాధపడుతున్నారు. నిజమే సుభాష్ గారు, ఆ సైట్ అంత రేట్ పలకదు. కానీ నేను ఆ సైట్ కొనుక్కునేది తిరిగి అమ్మడానికి కాదుగా, ట్రస్ట్కే కదా. సుభాష్ గారు, ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్. ఏంటి, మనం ఇలా కామ్గా నడుస్తూ చిప్స్ తినడానికి ఇక్కడికి వచ్చామా? కాదు, ఇవి అయిపోయిన తర్వాత పాప్కార్న్ కూడా కొనుక్కొని తినేసి ఆ తర్వాత 2 డ్రింకులు గటగటా తాగేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడానికి వచ్చాం. మొహం చూడు మొహం. మధ్యలో నా మొహానికి ఏమైంది? చంద్రబింబలా వెలిగిపోతుంటేను. అవునవును, ఆ పార్కులో అందరూ అదే చెప్పుకుంటున్నారు, అబ్బాయి చాలా బాగున్నాడని. అబ్బా నిజమా? మరి ఇప్పటి వరకు చెప్పలేదే. పద పద, ఆ పార్క్ వెళ్దాం. ఏంటి బాబు, అక్కడ ఎవరికి సైట్ కొడదామని? నీకు మాత్రం కాదులే, నీ మొహం చూసి చూసి బోర్ కొట్టేసింది. నిజమా? అయితే ఇంకెప్పుడు మనం కలుసుకోవద్దు. గుడ్ బై. గుడ్ బై. ఏ ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటి గుడ్ బై అంటే వెళ్ళిపోవడమేనా? అవును, నీకు నాకు రామ్ రామ్ కదా, అందుకే వెళ్ళిపోతున్నా. అంటే సరదాగానే వెళ్ళిపోతావా? సరదా ఏంటి అంటే, నా మొహం నీకు సరదాగా బోర్ కొట్టడం, సీరియస్ గా బోర్ కొట్టడం అని 2 రకాలుగా ఉంటుందా? సరే, ఆ బోర్ కొట్టడం అనే మాట వదిలేసే ప్లీజ్. నిన్నేదో సరదాగా టీచ్ చేశాను. అదే ఎందుకు చేసావు? కోపంలో నీ మొహం ఎలా ఉంటుందో చూద్దామని ముచ్చటపడ్డాను, అందుకే అలా చేశాను. కోపంలో నా మొహం మరీ లక్క పెడితంత అయిపోతుందని మా ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు. అందుకే నేను అస్సలు ఎవరి మీద కోపం. అందుకే కావాలనే నేను నీ కోపం తెప్పించాను. నిజంగానే నీ మొహం బుజ్జిగా అయిపోయింది తెలుసా? పోకిరి. సరే పద. ఎక్కడికి? ఐస్ క్రీమ్ పార్లర్ కి. ఐస్ క్రీమ్ తిందాం. అయితే పద. పద. ఏమైంది? స్టార్ట్ అవట్లేదు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? మా అన్నయ్య కాలేజీ ఇటువైపే. వాడు వచ్చే టైం అవుతోంది. వస్తే మనిద్దరిని చూస్తాడు. చూస్తే మనల్ని చూసి ఏడుస్తాడు. ఏడవని. అబ్బా, ఎందుకు ఈ లేని పని గొడవలు? మనిద్దరం ఆటోలో పోదాం పదా. ఉండు, అయిపోతుంది.